హలో అండి. ఈరోజు కాకరకాయ కారం అయితే చూపిస్తున్నానండి. కాకరకాయ ఆనియన్స్ కారం అయితే ఈరోజు మీకు అయితే చూపిస్తున్నానండి. ఈ రెసిపీ జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏం తినబుద్ధి కానప్పుడు కానీ, లేకపోతే మనకు ఏమన్నా కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా రెసిపీ అయితే ఈ కారం అయితే చేసుకోండి. చాలా అంటే నోటికి చాలా బాగుంటుంది. ఇంకా చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దామా. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇక్కడైతే కడాయి పెట్టుకున్నానండి. కడాయిలోకి ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. ఇవి రెండు బాగా చిటపటలాడిన తర్వాత ఇంకా మనము ఫస్ట్ కాకరకాయ అయితే సన్నగా ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో అయితే వేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా పైన తోలును తీసేసి ఈ విధంగా ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టాలండి. ఇంకా మనము ఈ ఆయిల్లో అయితే వేసుకున్నా చూడండి. ఆయిల్లో వేసేటప్పుడు నేను వీడియో అయితే స్కిప్ అయిందండి. ఇంకా ఇప్పుడైతే ఉప్పు వేసానండి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసి మనము మూత పెట్టి కాసేపు ఈ కాకరకాయ అనేది మగ్గించుకోవాలండి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. కాకరకాయ అయితే బాగా మగ్గిన తర్వాత ఇంకా మనం మూత అయితే పెట్టకుండా ఈ కాకరకాయ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై మాదిరి చేసుకోవాలండి. ఎర్రగా కాలనివ్వాలండి. కాకరకాయ వచ్చేసి ఇలా మధ్యలో కలుపుకుంటూ మనము కలుపుకోకుంటే ఒక చోట కాలుతాయి, ఒక చోట కాలవండి. ఇవన్నీ ఎర్రగా అయ్యేంతవరకు మనము ఇంకా చిన్న మంట పెట్టుకొని ఏగనిద్దామండి. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా మనకు కాకరకాయ చూడండి బాగా ఎర్రగా ఏగిపోయిందండి. ఈ విధంగా ఏగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి ముందుగా నేను ఎర్రగడ్డ, కారము, ఉప్పు వేసి గ్రైండ్ చేశానండి మిక్సీకి. అయితే మెత్తగా గ్రైండ్ చేయొద్దండి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మనకు అక్కడక్కడ ఆనియన్స్ని ఉండాలండి. అప్పుడే ఈ కాకరకాయ కారం అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చాలా టేస్ట్ని అద్భుతం అంటారండి. మీరే ఒకసారి మీరు ఈ విధంగా చేసి పెట్టండి. మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. చూశారు కదా. ఇంకా మూత పెట్టేసి నూనె పైకి వచ్చేంత వరకు మూత పెట్టేయండి చిన్న మంట పెట్టి. ఇంకా చూడండి ఆయిల్ అనేది మనకు ఇలా పైకి తేలేటప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ కాకరకాయ ఆనియన్స్ కారం వేసుకొని తిన్నామంటే ఇంకా ఆహా అనాల్సిందేనండి. అంత బాగుంటుంది. మీరు నెయ్యి తింటే నెయ్యిని వేసుకోండి, ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి.